భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి బుధవారం మీ ప్రకృతి ఉమామహేశ్వరరావు గారు సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకి వస్తున్నారు. అలాగే ఈరోజు కూడా అద్భుతమైన కొటేషన్స్తో మీ ముందుకి వచ్చారు. అసలు నవేడేస్లో ముఖ్యంగా యూత్ని ఇన్స్పైర్ చేస్తున్నవి కొటేషన్సే. మీరు ఏ వాట్సాప్ స్టేటస్లో చూసినా కూడా ఒక కొటేషన్ కనిపిస్తుంది. సో మరి యూత్ని అంత ఇన్స్పైర్ చేసిన ఆ కొటేషన్స్ కోసం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మన ఉమామహేశ్వరరావు గారి మాటల్లో. ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలా అద్భుతంగా ఉంటున్నాయి మీ కొటేషన్స్, మేము కూడా చూస్తున్నాము. లోపల ఏదైతే ఇన్నర్ కాన్షియస్ ఉందో మీ కొటేషన్ చదవగానే అదొక బ్లిస్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మరి ఈరోజు కొటేషన్స్ని మొదలు పెడదామా అండి? ఎస్ అండి. సో పిఎంసి ప్రేక్షకులకు సాధకులకు ధన్యవాదాలు అండ్ వెల్కమ్ టు ది షో. మొదటి కొటేషన్, చేసేదే చెప్పేవాడు జ్ఞానవంతుడు, చెప్పిందే చేసేవాడు శక్తివంతుడు అవుతారు ఈ లోకంలో. మరి దీని మీద మీ వివరణ? ఎస్, చేసేదే చెప్పేవాడు అంటే మనం ఎన్నో చేస్తుంటాం. చాలాసార్లు ఏం చెప్తామంటే మనం చేయని విషయాలు ఎక్కువసార్లు చెప్తూ పోతూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎవరిని మనం గౌరవిస్తామంటే ఏదైతే వాడు చెప్తాడో అది చేసేవాడిని మనం గౌరవిస్తాం. చేయకుండా ఏమాత్రం ఊరికే చెప్తూ ఉంటే కొద్ది రోజులకు ఆ వ్యక్తిని వీడికి పెద్దగా తెలియదు, ఊరికే మాట్లాడుతుంటాడు అని చెప్పేసి గౌరవించడం మానేస్తాం. అంటే వారిని ఒక జ్ఞానిగా గుర్తించరు ఎవరు కూడా. అదే మనము చేశాము, ఆ చేసిన అనుభవపూర్వక జ్ఞానంతో చెప్తే మనం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా అవతల వాడికి అర్థమైపోతుంది, ఎస్ ఈయన ప్రాక్టికల్గా ఉన్నాడు. చేయకుండా చెప్తుంటే దానికి మరి చేసి చెప్పేదానికి చాలా డిఫరెన్స్ మాటల్లో తెలిసిపోతుంది. మొదట్లో గొప్పగా అనిపించవచ్చు ఎదుటివాడికి, కానీ రాను రాను కొద్ది రోజులకి మన యొక్క జ్ఞానం ఎంతో, నిజంగా ఉన్న జ్ఞానమా లేని జ్ఞానమా అనుభవపూర్వక జ్ఞానమా ఇవన్నీ కూడా అవతల వాడికి అర్థమైపోతూ ఉంటాయి. అవునండి, కరెక్ట్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే నిజంగా జ్ఞానవంతులుగా గుర్తించబడాలి అనుకుంటే ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు ఎంత తెలుసో, ఎంత చేశామో, ఎంత సాధించామో అదే మనం చెప్పడం అనేది నేర్చుకోగలిగితే సహజ సిద్ధంగా ఈ ప్రపంచం మనల్ని జ్ఞానవంతులుగా గుర్తిస్తుంది. ఆ విషయంలో జ్ఞానవంతులుగా గుర్తిస్తుంది. మన అన్ని విషయాలు మనకు తెలియాలని రూల్ ఏమీ లేదు. మనకు తెలిసిన విషయం, మనం నిజంగా ప్రాక్టీస్ చేసిన విషయాన్నే మనం వీలైనంత ఎక్కువగా మాట్లాడుతూ వెళ్తే అప్పుడు జ్ఞానవంతులుగా గుర్తించబడతాం. దాని తర్వాత రెండో విషయం, మనం ఎన్నో విషయాలు చెప్తుంటాం. ఒక్కోసారి ప్రామిసెస్ చేస్తుంటాం, నేను ఇది చేస్తాను అది చేస్తానని. మనం రోజు ఏదో ఒక ప్రామిస్ చేసేసి నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి మనం చేయకుండా ఉన్నామంటే దానికి తగిన గుర్తింపు ఇంకొకటి వస్తుంది. వీడు మాట్లాడుతుంటాడు కానీ చెప్పేది చేయడు. అంటే అక్కడ మనం ఎందుకు చెప్పేది చేయలేకపోతున్నాం? మనం చేయాలనే ఉంటుంది కానీ మనకు అంత శక్తి లేదు. ప్రతి మనిషి చెప్తూ ఉంటాడు, చేద్దామనే అనుకుంటుంటాడు, అనుకొని చెప్తుంటాడు, కానీ రేపో ఎల్లుండో రకరకాల పరిస్థితుల మధ్యలో తనను తాను కంట్రోల్ చేసుకోలేక తన మాట మీద తాను నిలబడలేకపోతూ ఉంటాడు. సో ఆ పరిస్థితిలో ఒక వ్యక్తి చెప్పింది చేయగలిగాడు అంటే ఆ వ్యక్తి కొంత సాధించాడు అని అర్థం. కొంత శక్తి ఉంది, కొంత మనసు ఆయన చేతిలో ఉంది, ఆయన మాట మీద ఆయనకు ధ్యాస ఉంది. మాట్లాడే ముందే అన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాడు, చేయగలిగిందే చెప్తున్నాడు, చెప్పిందే చేస్తున్నాడు. అంటే ఇక్కడ తెలియకుండానే ఒక శక్తి ఇంక్రీజ్ అయిందని. భీష్ముడు అందరికీ తెలుసు, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏం చెప్పాడో జీవితకాలం చేస్తూనే ఉన్నాడు. అంతా కాకపోయినా ఆయన మహానుభావుడు. కొంత మనం ప్రయత్నించిన అలాంటి వారి ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఆటోమేటిక్గా ఒక శక్తివంతమైన రూపంగా తయారవుతాం. మనల్ని ఈ ప్రపంచం ఫాలో కావడం మొదలుపెడుతుంది. మనం రోజు ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తూ వెళ్తూ ఉంటే ఈ ప్రపంచంలో మనం శక్తివంతులుగా జ్ఞానవంతులుగా మనం ఎప్పుడు గుర్తించబడం. సో ఈ ప్రపంచంలో మనం జ్ఞానవంతులుగా గుర్తించబడాలి, శక్తివంతులుగా మనం తీర్చిదిద్దబడాలి, అందరితో మనం ఆ యొక్క విధానంలో మనం ఉండగలిగి ఉండాలి అనుకుంటే చేసేదే చెప్పాలి, చెప్పింది కనీసం చేయడానికి ప్రయత్నించాలి. 100 సార్లు చేయలేకపోవచ్చు, కనీసం కొద్దిసార్లు చేయగలిగి ఉండాలి. ఈ రెండింటి మీద మనం ధ్యాస ఉంచగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అని వివరించడం కోసం ఆ కొటేషన్ రాయడం జరిగింది. నిజంగా చాలా మంచి కొటేషన్ తీసుకున్నారండి. ఎందుకంటే 100% అని చెప్పాలి, 99.99 కాదు, 100% మనం రెగ్యులర్గా చూసే పర్సన్స్ అనమాట. అంటే ఆబ్వియస్గా వీళ్ళు చెప్పిందే చేస్తారు
అని ఒక రోజులో ఒకసారైనా అనిపిస్తుంది. వీళ్ళు మాటల మనిషే, చేతల మనిషి కాదు అని కూడా ఒకసారైనా మనం అంటే అటువంటి పర్సన్స్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఎస్, చాలా సవివరంగా వివరించారు దీనికోసం. మరి నా రెండో కొటేషన్ ఏంటి అంటే, ఒకానొక రకమైన అహం వల్ల వచ్చే భయమే మొహమాటం. మొహమాట పడుతూ ఉన్నన్ని రోజులు మనల్ని మనం కోల్పోతూ ఉండవలసి వస్తూనే ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి దీని మీద మీ వివరణ? ఎస్, మనకు తెలియకుండా చాలాసార్లు మొహమాటం ఉంటుంది. మొహమాట పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎంతోమంది ఎన్నో అడుగుతుంటారు, నాకు ఇది చేసి పెట్టు, లేకుంటే ఇది చేసి పెట్టు, లేకుంటే నాతో రా, నేను ఇక్కడికి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం. ముఖ్యంగా ఫ్రెండ్స్, బంధువులు, మన అనుకున్న వాళ్ళు లోపలేమో వద్దని చెప్పాలనిపిస్తుంది, నో చెప్పాలనిపిస్తుంటుంది. కానీ మళ్ళీ ఏమనుకుంటారో, అంటే భవిష్యత్తులో మళ్ళీ వీరు నాకు సహాయం చేస్తారో లేదో, నేను ఇప్పుడు నో అంటే నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో, అంటే తెలియని భయం. మనల్ని మంచివాడు అనుకోరేమో, కరెక్ట్, అంటే మంచివాడు అనుకోవాలి అని అనుకొని, అంటే ఒక రకమైన అహం, నన్ను సరైన వాడు అనుకోవాలి, నాకు ఒరిజినల్గా నో అని చెప్పాలని ఉంది, కానీ ఎస్ చెప్తూ ఉంటా. ఎందుకంటే అక్కడ మంచివాడిగా నిరూపించబడాలి. నిరూపించబడడం కోసం ఎస్ చెప్పి అదొక రకమైన భయంతో ఆ తర్వాత మళ్ళీ బాధపడ్డా, ఎందుకు నేను సమయం అంత వృధా చేస్తున్నాను. దానివల్ల ఎవరు కోల్పోతున్నాం? మనల్ని మనమే కోల్పోతున్నాం. నో చెప్పవలసిన పరిస్థితిలో కనీసం ఒక గౌరవపూర్వకంగా మనం నో చెప్పొచ్చు. అన్నిటికీ అందరూ ఎస్ చెప్పాలని రూల్ లేదు. అన్నిటికీ అందరం ఎస్ చెప్పుకుంటూ పోతే మన జీవితం మనకు సరిపోదు. మనకంటూ కొంత సమయం కావాలి. మనకంటూ మనం కొంత సమయం ఇస్తే ఆ సమయం ద్వారా మనల్ని మనం కొంచెం అభివృద్ధి చేసుకొని మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతాం. అందరికీ అన్నిటికీ ఎస్ చెప్పుకుంటూ పోతే మనకంటూ సమయం మిగిలిన కొద్ది రోజుల తర్వాత మనం శక్తిహీనంగా తయారైపోతాం. రోజు కొంత ధ్యానానికి సమయం కేటాయించాలి, రోజు కొంత జ్ఞానానికి సమయం కేటాయించాలి, రోజు మనల్ని మనం ఆరోగ్యపరంగా తీర్చిదిద్దడానికి కొంత టైం కేటాయించాలి. ఆ సమయాన్ని కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అందరికీ టైం ఇస్తే అయిపోతుంది, 24 గంటలు సరిపోదు. ఉన్నది 24 గంటలే. మనం సమయ పాలన చేసుకోవాలి. ఏది అతి ముఖ్యము, ఏది తప్పనిసరి, ఎక్కడ నేను అవసరం లేదు, ఎక్కడ తప్పనిసరి నా అవసరం ఉంది, ఇవన్నీ ఆలోచించుకొని నిర్మోహమాటంగా, గౌరవపూర్వకంగా మనం నో చెప్పొచ్చు. తప్పు లేదు, నో చెప్పడం తప్పు ఎప్పుడూ కాదు. నో చెప్తే అవతలవాడు ఏమనుకుంటాడని ఎస్ చెప్పడం మొదలు పెడితే మనదే తప్పు అవుతుంది. నేనేం బలవంతం చేయలేదు కదా అంటారు. తర్వాత నేను బలవంతం చేశానా? లేదు, ఎవరిని బలవంతం చేయరు. కానీ చెడ్డవాళ్ళే మనల్ని చెడ్డవారని ఎక్కడ అనుకుంటారనే అహం, భయం, అంటే అహంతో కూడిన భయం. మంచివాడే అనుకోవాలి అందరూ. మనం అందరూ మంచివాడని ఎందుకు అనుకోవాలి? మనం తగిన విధంగా సహాయం చేస్తూ పోతాం. ఆ యొక్క తెలియని అహంతో కూడిన భయంతో వల్ల మనం నో చెప్పలేకపోతుంటాం. అలవాటు చేసుకోవాలి మెల్లమెల్లగా. రోజు ఒక్కొక్కసారి ప్రయత్నించాలి. ఒకేసారి మనం ప్రయత్నించి అన్నీ చేయలేకపోవచ్చు, అన్నిసార్లు చేయలేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే అవుతుంది. సాధనం చేస్తూ వెళ్తే, ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఎక్కడ ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో నేర్చుకోగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీనివల్లనే మన సమయ పాలన అనేది జరుగుతుంది. అవును, సమయం మన చేతిలోకి వస్తుంది, ఇతరుల చేతిలో కాకుండా. అసలు ఈ మొహమాటం అన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉంటే మనలో, మన కోసం కూడా మనం టైం కేటాయించుకోవడం అవ్వదు, అప్పుడు కుదరదు. దానివల్ల మనల్ని మనం కోల్పోయి చివరికి మనమే బాధపడుతుంటాం. వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం బాధపడుతుంటాం, మనల్ని మనం కోల్పోయాము. మంచి లాజిక్ చెప్పారు. ఎందుకంటే నో అని చెప్పాలనుకున్నప్పుడు మహా అయితే ఒక 5 minutes స్ట్రగుల్ అవుతాం. ఎస్ అని చెప్పిన తర్వాత వాళ్ళతో ఉన్నంతసేపు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా స్ట్రగుల్ అవుతాం. అవును, ఎందుకంటే ఎన్నో ముఖ్యమైన పనులు వదులుకున్నాం. అవును, ఎస్. మరి నెక్స్ట్ మరొక కొటేషను, దురాశను వదిలే వరకు నిరాశ మిమ్మల్ని ఎన్నటికీ వీడిపోదు, గుర్తుంచుకోండి. దీని మీద మీ వివరణ? నిరాశ అనేది మనకు అప్పుడప్పుడు చాలాసార్లు వస్తూ ఉంటుంది. నిరాశ అంటే అనుకున్నది సాధించలేకపోయాను, ఏది అనుకున్నట్టుగా జరగట్లేదు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎన్నో కోరుకుంటుంటాను ఏవి రావు అనే ఒక రకమైన స్థితి, మానసిక దౌర్బల్యమైన స్థితి. ఆ నిరాశ రావడానికి కారణం ఏంటి? మనం చాలాసార్లు గమనిస్తే అవసరానికి మించి కోరుకొని ఉంటాం, తప్పనిసరి వాటిని కూడా కోరుకొని ఉంటాం. మనం గమనిస్తే మనకు తప్పనిసరి అయినవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. 2 కళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 చెవులు పనిచేస్తున్నాయి. దేవుడు మనకు మహావరం ఇచ్చాడు ఆల్రెడీ, మంచి శరీరాన్ని ఇచ్చి, ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చి, 3 పూట్ల కనీసం తినడానికి, కనీసం తిండికి లేనివాడు బాధపడితే నిరాశపడితే అందులో కరెక్ట్. మనకు 3 పూట్ల తినడానికి ఉంది, ఉండడానికి ఏదో ఒక వసతి ఉంది. అంటే మన దగ్గర ఏముందో ముందు మనం గుర్తించుకోవాలి. కనీస వసతులు ఉన్నాయి,
తినడానికి లేదు, ఉండడానికి లేదు, అప్పుడు ఎవరైనా బాధపడుతుంటే పేదరికం వల్ల, దారిద్ర్యం వల్ల, అది కరెక్ట్. అలా కాకుండా చాలామంది సగటు ప్రతి మనిషి దారిద్ర్యం లేకపోయినా ఇంకొకరితో పోల్చుకొని, వాడిలాగా నాకు కారు లేదు, వాడిలాగా నాకు మంచి షర్టు లేదు, వాడిలాగా నేను అందంగా లేను, లగ్జరీ బడ్జెట్, లగ్జరీ అంటే ఓవర్ ఎక్స్ట్రా థింకింగ్, దాన్ని దురాశ అంటాం. ఎప్పుడైతే దురాశ ఉంటుందో, దురాశ ఉండని రోజులు ఎప్పుడు సంతృప్తి ఉండదు. అందుకే చిన్నప్పుడు చదువుకుంటాం దురాశ దుఃఖానికి చేటు. అవును, దురాశ ఉండని రోజులు డిఫాల్ట్ గా దుఃఖం మనలో ఉంటుంది. దుఃఖం పోనే పోదు. మరి ఏమంటారు, మరి చిన్నప్పుడే మనకి ఇటువంటి కొటేషన్స్ మనం చదువుకుని ఉంటాం, కానీ పెద్ద అయినాక అవి పట్టించుకోం. దురాశ దుఃఖానికి చేటు అని చిన్నప్పుడు తెలియడం వల్ల లాభం లేదు, పాటించడం వల్లనే ప్రపంచంలో పురోగతి అని ఉంటుంది, పాటించడం వల్లనే ఆనందం ఉంటుంది, పాటించడం వల్లనే ఆత్మవిశ్వాసం వస్తుంది. చాలా విషయాలు అన్నీ తెలుసు మనకి. సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే పాటించము, ఇగ్నోర్ చేస్తాం. ఇప్పుడు కాదు మళ్ళీ పాటిద్దాంలే, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, అలా అనుకోవడం వల్ల మనకు తెలిసినా కూడా దుర్భరమైన బాధలో నిరాశతో జీవిస్తూ ఉంటాం. అందుకే మనం ఆలోచించుకోవాలి, మనకు ఏదైనా నిరాశ మనకు వస్తే దానికి కారణం ఏంటి, ఏది కోరుకోవడం వల్ల మనకు నిరాశ వచ్చింది, అది నిజంగా తప్పనిసరి అవసరమా, తప్పనిసరి అవసరం కాకపోతే హ్యాపీగా దాన్ని వదిలేసి వచ్చినప్పుడు తీసుకోవాలి, ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. మనకున్న వాటితో హ్యాపీగా ఉన్న వాటితో ఫస్ట్ ఆనందంగా ఉండాలి. సంతృప్తి, ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యం రాబోయే దానికంటే. ఇప్పుడు ఆత్మ సంతృప్తితో ఉంటే రేపు అది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటాం, లేకుంటే ఈరోజు బాధగా ఉంటాం, అది వచ్చేసరికి డల్గా తయారైపోతాం, ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉంటాం, అనారోగ్యకరమైన స్థితిలో ఉంటాం. కరెక్ట్. నిజంగా మనకి వచ్చిన దానికి ముందు కృతజ్ఞతగా ఉంటే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది తప్పనిసరిగా. మనకున్న దానికి కృతజ్ఞత లేకపోతే నెక్స్ట్ అది కూడా రాదు. అంతే. ఎందుకు రావాలి? స్కూల్కి వెళ్ళేవాడు మంచి సైకిల్ ఇచ్చాం, ఆ సైకిల్ వాడుకోకుండా బైక్ కావాలంటే ఎందుకు? ఆ సైకిల్ కూడా ఉండదు, ఇచ్చిన లాభం లేదు, సంతృప్తి లేదు. బై మనం ఎంతోమంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తుంటాం, హెల్ప్ చేసిన వాడు నాకు ఇది కాదు అది కావాలని అడిగితే ఇచ్చేవాడికి కూడా ఇష్టం ఉండదు. అంతే అంతే. దేవుడు మనకు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చిన వాడితో ఆనందంగా లేకపోతే. మంచి శరీరం, ఇక్కడ ఉన్నామంటే మంచి శరీరం అయితే ఇచ్చాడు, ఆరోగ్యకరమైన శరీరం ఇచ్చాడు, పెద్ద సంపద. అదే పెద్ద సంపద. అవును. ఇప్పుడున్న పరిస్థితులు ఆరోగ్యంగా ఉన్నామంటే అది మహాభాగ్యం. ఒకప్పుడు మహాభాగ్యానికి మనకు విలువ తెలిసేది కాదు, ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు ఆరోగ్యం 200% మహాభాగ్యం, ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే చాలు, దాన్ని అయినా మళ్ళీ ఇంకెందుకు నిరాశ. వెరీ గుడ్ అండి, సూపర్. ఇతరుల తప్పొప్పుల గురించి అవసరానికి మించి మాట్లాడుతున్నాం, చింతిస్తున్నామంటే తెలియకనే మన తప్పుల్ని అహాన్ని పెంచే పనిలో ఉన్నామని అర్థం. మన డ్యూటీ ఎప్పుడు కూడా మనకు అర్థమైంది మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం. ఈ ప్రపంచం అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు. బుద్ధుడి కాలంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు, రాముడి కాలంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు, జీసస్ క్రైస్ట్ కాలంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు, స్వాతంత్ర పూర్వానికి రకరకాల వ్యక్తులు ఉన్నారు, స్వాతంత్ర తర్వాత కూడా రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రపంచం అంటేనే రకరకాలుగా ఉంటుంది. సో ఆ రకరకాలుగా ఉన్న వ్యక్తులను చూసి వీడు నాలాగా లేడు, వీడు బుద్ధుడిలాగా లేడు, వీడు రాముడిలాగా లేడు అని మనం విమర్శించుకుంటూ పోతే ఆ యొక్క లేడు అనే ఒక నెగటివిటీ మన లోపల వచ్చేస్తుంది. అంటే యద్భావం తద్భవతి, మన లోపల తెలియకుండానే వాళ్ళని విమర్శించడం వల్ల మన భావాలు అదే భావాలతో మనం జీవిస్తూ ఉంటాం. ఆ భావాలతో రోజు జీవిస్తుంటే అవే భావాలతో మన నడవడిక మొదలవుతుంది. అది తెలియకుండా ఆ తప్పు మనలో కూడా ఇన్స్టాల్ కావడం మొదలవుతుంది. అందుకే ఎవరైనా ఒకవేళ నచ్చకపోతే మన పని ఏంటో మనం చేద్దాం. ఆ నిమిషానికి ఏదన్నా చెప్పగలిగితే చెప్పడం, లేకపోతే వదిలేసి మనం ఏం చేయాలి, మన వంతు కర్తవ్యంగా మన చేతిలో ఉన్నవి ఎన్నో ఉన్నాయి, వాటి మీద మనం దృష్టి పెడితే మన జీవితం బాగుపడుతుంది, మన చుట్టూ ఉన్న కనీస ప్రపంచం బాగుపడుతుంది. మనం ఎప్పుడు విమర్శల్లోనే ఉంటే అంటే మనము చాలా మంచివాడు, వాడు చెడ్డవాడు, అంటే ఇక్కడ పోల్చుకుంటున్నాం, నేను మంచివాడని వాడు చెడ్డవాడు, అంటే ఇది ఒక రకమైన అహం, మంచి అహం, ఇది మంచివాడనే అహము. ఈ అహాన్ని మనం పెంచుకుంటున్నాం. పదే పదే విమర్శ, ఒక్కసారి చెప్పవచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అయినా ఇది కాదు ఇది మంచి అని చెప్పవచ్చు. పదే పదే విమర్శిస్తున్నామంటే అహాన్ని పెంచే పనిలో ఉన్నాం. నేను మంచివాడని నువ్వు చెడ్డవాడని నిరూపించే పనిలో ఉన్నావు. నిరూపించుకోవడమే అహం. ఎవరు నిరూపించే అవసరం లేదు. జీసస్ క్రైస్ట్ ఎవరికి నిరూపించలేదు, బుద్ధుడు ఎవరికి నిరూపించలేదు. వాళ్ళు చేయవలసినవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు చేయగలిగినవన్నీ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు మహాత్ములు అయ్యారు, బుద్ధులు అయ్యారు. మనం కూడా చేయగలిగినవి ఎన్నో ఉన్నాయి, మన చేతుల్లో ఉన్నవి. వాటిపైన మనం దృష్టి ఉంచితే మన పురోగతి ఉంటుంది. మన చుట్టుముట్టి వారికి మనం ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాం. మంచి చేయడం ముఖ్యం, చెడుని మనం పారద్రోగలుగుతామా అంటే లేదు. శ్రీరాముడి కాలంలోనే చెడు ఉంది, ఇప్పుడు కూడా చెడు ఉంది. దాని వల్ల మనకు వచ్చే
లాభం లేదు. అంటే ఆ చెడు మీద అతిగా విమర్శించడం వల్ల చెప్పవచ్చు తగినంత ఎప్పుడైనా ఉంది. అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా అతి చేస్తే మనకి తిరిగి దానికి తగిన కర్మలు అంటుకుంటూ ఉంటాయి. సో మంచి చేసుకుంటూ వెళ్ళాలి. మంచి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా తగ్గుతూ ఉంటది. మనం మంచి లెవెల్స్ పెంచుకుంటే ఆటోమేటిక్ తగ్గుతుంది. ఆబ్వియస్ గా ఎక్కువ దీపాలు వెళ్తే ఎక్కువ చీకటి తగ్గుతుంది. అంతే చీకటితో పోరాడితే చీకటితో యుద్ధం చేయలేము. మన చెడుని అంతం చేయాలని చూడకూడదు, మంచిని పెంచడం మీద దృష్టి పెట్టాలి. వెరీ గుడ్ పర్ఫెక్ట్. వెరీ గుడ్. నిష్కామంగా చేయగలిగింది అంతా చేస్తూ పోవడం ఒకనొక గొప్ప జ్ఞాన సాధన. అంతే ఇందాక అనుకున్నది ఆల్మోస్ట్ తెలియకుండా దాని ఎండింగ్లో ఇదే వచ్చింది. అవును. మంచి పనులు ఎన్నో ఉన్నాయి మన చేతిలో ఉన్నవి. వాటి యొక్క ఫలితంతో సంబంధం లేకుండా నేను ఈ మంచి పని చేశాను కాబట్టి నాకు రేపన్న రోజు నాకు వీళ్ళు సన్మానించాలి, గౌరవించాలి, లేకుంటే తిరిగి నాకు సహాయం చేయాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయడం అది నిష్కామ కర్మ అంటారు. కర్మయోగము అన్నారు శ్రీకృష్ణుడు దానిలో, భగవద్గీతలో. అది పాటిస్తున్నామంటే అదొక అద్భుతమైన జ్ఞానం. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువ మనం వినేది, మీరు ఇది చెయ్యండి మీకు ఆ ఫలితం వస్తుంది, మీకు ఆ పుణ్యం వస్తుంది. అంటే మనకి ఆ ఫలితం వస్తుంది కాబట్టి మనం ఈ మంచి చేస్తున్నాం. వ్యాపారం జ్ఞానం కాదు, వ్యాపారంలో చేయొచ్చు. ఒక షాప్కి వెళ్ళాము, షాప్లో మనం డబ్బులు ఇస్తాం, వస్తువు ఇస్తారు. లేదా షాప్ వాడికి అది వ్యాపారం, మనకి ఇది వ్యాపారం. దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. వ్యాపారంలో చేయండి, నిత్య జీవితంలో మనకంటే ఫలితం వచ్చినా రాకపోయినా కూడా మంచి చేయాలి. నిత్య జీవితంలో మనం విధానంతో ఉండాలి, వ్యాపారంతో కాదు. షాప్లో ఉన్నంతసేపు మనం వ్యాపారి అయితే వస్తువు తీసుకోవాలి, వస్తువు వేయాలి. మనం కొనేవాడైతే డబ్బులు ఇవ్వాలి, తీసుకోవాలి. అంతవరకు మాత్రమే వ్యాపారం ఉండాలి. వ్యాపార లక్షణము అనేది ప్రతి చోట ఉంటే ఆనందంగా ఉండలేము. ఈ ప్రపంచం కొనసాగదు. ఈ ప్రపంచంలో ఎంతోమంది మహానుభావుల వల్ల ఇంకా ఈ ప్రపంచం ఆగి ఉంది. అది కేవలం ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసేవారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది ఒక అద్భుతమైన జ్ఞానం, భగవద్గీతలో చెప్పబడిన ఒక మహాజ్ఞానం. చూడ్డానికి చిన్నగా కనబడుతుంది, ఫలాపేక్ష లేకుండా చేయడమే కదా అనిపిస్తుంది. కానీ అది చేయడం వల్ల వచ్చే మార్పులు అనంతం. మనలో కావచ్చు, ఈ ప్రపంచంలో కూడా కావచ్చు. మనం మంచి చేస్తుంటే ఎలాంటి ఫలాపేక్ష లేక చూస్తే, ఓహో ఇలాగ జీవించవచ్చు అని ఇంకొకరు చూస్తారు. ఓకే ఇలా ఉంటే చాలా బాగుంటుందని వాళ్ళు చేయడం మొదలు పెడతారు. అలా ఒక 10 మంది మారుతారు, 100 మంది మారుతారు. ఆ తర్వాత ప్రపంచం మారుతుంది. మనం స్వార్థంతో ఏదో చేస్తూ ఉంటే ఓకే మనం కూడా ఇలా స్వార్థంగా ఉండాలేమో అని మన పక్కన వాళ్ళు కూడా అలాగే మొదలు పెడతారు. చిన్నప్పుడు నాకు తెలియకుండా ఒక చిన్న వీధిలో ఉండేవాడిని, చిన్న దొంగతనాలు చేసేవాడిని. బాలు కొట్టేయడం, కూరగాయలు కొట్టేయడం. అదే అక్కడ ఆ వాతావరణం చూసి అలాగే ఉండాలేమో అనుకునేవాడిని. అలా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఆ తర్వాత నేను ఒక మంచి స్కూల్కి వెళ్ళాను. అక్కడ సరస్వతి విద్యామందిర్ అని మా ఫ్రెండ్ ఒక స్కూల్ నుంచి అక్కడికి వచ్చాడు, మా స్కూల్లో వచ్చారు. ఆ అబ్బాయి చెప్పాడు ఇది చేయకూడదు, ఇలా ఉండాలి. ఆ అబ్బాయి అలాగే ఉండేవాడు. ఆ అబ్బాయిని చూసి నేను మారాను. నన్ను చూసి నాతో పాటు ఎవరైతే చిన్న చేసేవాళ్ళు అది తప్పని కూడా తెలియదు. సో మనం మారుతూ ఉంటే మనం చూసి 100 మంది మారుతారు. మనం ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉంటే అదొక అద్భుతమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని చూసి మన చుట్టూ అలాంటి వారు తయారవుతారు, లేకపోయినా తయారవుతారు. ఫైనలీ ఫలితం ఆశించకుండా పని చేయాలి. రైట్. రావాల్సింది రావట్లేదు అంటే చేయవలసింది చేయట్లేదేమో, ఒకసారి సరి చూసుకోండి అంతే. ఎస్, చాలా రావాలి అనుకుంటూ ఉంటాం. ఇందాక ఫలితాల గురించి రావాలి, బాగుంది, మరి దానికి తగిన పని ఏమైనా చేశామా? మామిడి పండు రావాలి, మామిడి విత్తనం వెయ్యాలి. మర్రి పండు కావాలి, మర్రి విత్తనం వేయాలి. మన ఏది కావాలో మనకు ఆల్రెడీ కావాలి అని అనుకుంటే దానికి సంబంధించిన విత్తనం వేసి దానికి సంబంధించిన పనిలో ఉండడం మొదలుపెట్టాలి. నాకు పండు కావాలని ఆ పండు గురించి ఆలోచించుకుంటూ, నాకు మార్క్స్ కావాలి మంచి, చిన్నప్పుడు తెలియకుండా నా అందరం ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం చదువుకోకుండా. ఓకే, ఆ టెన్షన్ వల్ల సరిగా ఏకాగ్రత కుదిరేది కాదు, గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోయేది. నేను అనుకున్న వస్తాయో రావు అని. చదువుకున్నవి కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చేవి కాదు. ఎందుకంటే టెన్షన్, ఫలితం మీద టెన్షన్. ఫలితం మీద ఓవర్గా టెన్షన్ ఉంటే ఇప్పుడు చేయవలసింది చేయలేం. ఇప్పుడు చేయవలసింది చేస్తే ఆ తర్వాత ఫలితం గురించి మానేసి
ఫుల్గా చదవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఫుల్గా 100% చదవడం, టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసేవాడు. కంప్లీట్ ఎప్పుడైతే చేశానో ఎగ్జామ్కి వెళ్తే అన్నీ మనం చదివినవే వచ్చాయి. అన్ని విషయాల్లోనూ అప్లై అయిపోయింది. అవుతుంది ఇది. అవును. అలాగే జీవితంలో కూడా చేయవలసినంత చేసేస్తే రావాల్సింది ఎంత ఇవ్వాలో తెలుసు సృష్టికి, ప్రకృతికి, దేవుడికి తెలుసు. సో మనం చేయవలసిన దానిపైన దృష్టి పెట్టాలి. మనకు నిజంగా రావాలనుకుంటే రావాల్సిన దాని మీద దృష్టి పెట్టకుండా చేయవలసింది సరైనదే చేస్తున్నామా, సరైన విత్తనం వేస్తున్నామా ఒక్కసారి ఆలోచించే తెలుస్తుంది. సో రావాల్సింది రాకుండా ఇంకొకటి ఏదో వచ్చిందంటే విత్తనం ఏదో మారిపోయింది. విత్తనాన్ని మారుద్దాం, మళ్ళీ మొదలు పెడదాం. కెరియర్ పరంగా ఎక్కువ అనుకుంటారు యాక్చువల్లీ నేను ఈ జాబ్కి ఎలిజిబుల్ బట్ నాకు అది రాలేదు అని. ఆ క్వాలిఫికేషన్ ఉంటే వచ్చేస్తుంది. అవును, క్వాలిఫికేషన్ లేదు ఇక్కడ, పెంచుకో. ముందు మనల్ని మనం గుర్తించగలగాలి. మనలో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, లేనివి ఏంటి పెంచుకొని అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే సహజ సిద్ధంగా మన యొక్క క్వాలిటీస్ అన్ని అక్కడ బయటపడతాయి. నీవు కాని వాటికి నీకన్నా ఎక్కువగా విలువనిస్తూ, నీవు కాని వాటికి నీకంటే ఎక్కువ సమయం ఇస్తూ ఉన్నావంటే నీకై నీవు నిన్ను నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావన్నమాట. అర్థం చేసుకో మిత్రమా. సో మిత్రులందరికీ చాలా మంచి కొటేషన్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని సవివరంగా చెప్పండి. మనము అంటే మన అంతరాత్మ, ఆత్మ పదార్థం అనే మన ఒరిజినల్ మనము. బ్రహ్మ పదార్థము, ఆత్మ పదార్థం, అటువరకు పదాలు మారొచ్చు కాక. మనం కానిది అంటే ఈ వస్తువులు ఇవన్నీ చుట్టుముట్టు. కారు ఉండాలి, కారు లేకపోతే బాధపడుతున్నావంటే నీకంటే ఎక్కువ నువ్వు కారుకు విలువ ఇచ్చావు. ఇక్కడ నువ్వు ఇంపార్టెంటా, కారు ఇంపార్టెంటా? కొంతమందికి ఇప్పుడు కారే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దానివల్ల ఇప్పుడు బానిస అయిపోతావు, కోల్పోయావు మనల్ని మనం కోల్పోయామంటే జీవితం లేదు. చివరికి దేనికోసం, ఆనందం కోసం జీవిస్తున్నాం. కారు దేనికోసం తెచ్చుకుంటున్నాం, ఆనందం మనం అనుభవించడానికి, మనం ఆనందంగా ఉండడానికి. అవును, కానీ కారు లేదని మనల్ని మనం కోల్పోతే అది వచ్చిన తర్వాత బీపీలు, షుగర్లు వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే డిస్టర్బ్ అయిపోయాం ఓవర్గా డిస్టర్బ్ అయిపోతే అది వచ్చేసరికి మనకు దాన్ని సుఖంగా అనుభవించే పరిస్థితి కూడా, మానసిక పరిస్థితి ఉండదు. శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి. మనకంటే మనం అవసరానికి మించి ఓవర్గా, అవసరమే కానీ అత్యవసరం కాదు. సో ఏది ఎంత అవసరమో అని అర్థం చేసుకొని అవసరానికి మించి విలువ ఇచ్చి మనల్ని మనం కోల్పోకుండా మనం చూసుకోవాలి. అన్నిటికంటే ఈ ప్రపంచంలో విలువైన వారం మనము. ఒక వ్యక్తి మనకంటే ఇంపార్టెంట్ కాదు. దేవదాసు రాంగ్ కాన్సెప్ట్. పార్వతి కోసం బతకాలి, పార్వతి కోసం చనిపోకూడదు. ఆర్య స్టైల్, ప్రేమిస్తూనే ఉంటాం. తిరిగి ప్రేమిస్తే మంచిది, ప్రేమించకపోతే ఇంకా మంచి. ప్రేమించడం అనే గుణము. ప్రేమను ఇస్తూ ఉంటాను నేను, నాదే పై చేయి ఆర్య. ఇది మన లేటెస్ట్ న్యూ ఏజ్ టెక్నాలజీ. దేవదాసు చూడడానికి గొప్పగా కనిపించవచ్చు, కానీ ఎట్లా చనిపోయాడు, ఆర్య బతికాడు. కరెక్ట్, అవునండి. సో వ్యక్తి కోసమైనా సరే, వస్తువు కోసమైనా సరే మనం చనిపోయే అవసరం లేదు, మనం బాధపడే అవసరం లేదు. మనం బాగుంటే అందరూ అద్భుతమైన వ్యక్తులు మన చుట్టూ చేరతారు. మనం బాగలేనప్పుడు ఏమీ లాభం లేదు. సో దేనికి కూడా అతిగా విలువ ఇచ్చే అవసరం లేదు. అత్యంత విలువైన వరం మనం అద్భుతంగా జీవించాలి. అద్భుతంగా పుట్టాం, అద్భుతంగా జీవిద్దాం, అద్భుతంగా చనిపోదాం. ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఒకటి ఉంటే చేయలేము, ఒకటి లేకపోతే చేయలేము. గాంధీకి ఏముండేది, ఒక గోచి తప్ప ఏం పెట్టుకునేవాడు కాదు. జస్ట్ ఒక గుడ్డ, ఒక క్లాత్ అంతే. రమణ మహర్షి దగ్గర ఏముండేది. సాయిబాబా గారు ఫకీర్, ఏముంది. వారు వ్యక్తిగా ఎదిగారు, వారికి విలువ ఇచ్చాం మనం. వారి చుట్టుముట్టిన వస్తువులకు విలువ ఇవ్వలేదు. వివేకానంద గారికి ఏమున్నది, ఏమి లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఏముంది, ఏమీ లేదు. మన మహానుభావులను గమనిస్తే వారి దగ్గర ఏమీ లేదు, వారే ఉన్నారు. వారినే మనం విలువ ఇచ్చాం. అంత కాకపోయినా కొంత మనం ప్రయత్నించవచ్చు కదా మనం విలువ పెంచుకోవడానికి. మనకంటే కారుకి ఎక్కువ విలువ ఇచ్చినామంటే కారును చూసి మనకు విలువ ఇస్తారు. కారు పోయింది, కారు ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుందా? ఈ కారు పోతే ఇంకో కారు వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ పోతే ఇంకొక మొబైల్ వస్తుంది. ఐఫోన్ ఉంటే విలువ ఇస్తారని ఐఫోన్ కొనుక్కుంటున్నాం. ఐఫోన్ పోయింది, ఇంకో ఫోన్ ఏదో వస్తుంది. అప్పుడు మళ్ళీ మనకు విలువ తగ్గిపోతుంది. మనము విలువైన వారం ఐఫోన్ కంటే. కరెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు విలువ అన్నది వస్తువుల్లో ఉందని భ్రమపడుతున్నారు అందరూ, కానీ మనమే ఒక గొప్ప విలువ. మనం విలువైన వారం, మనకు విలువ పెంచుకోవాలి. ఐఫోన్ ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. ఐఫోన్ వల్ల వచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుంది, కారు వల్ల వచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుంది. కారు అవసరము, కారు వెళ్ళిపోయినాక మళ్ళీ విలువ పోతుంది. కాబట్టి
పర్మనెంట్ విలువల మీద ఆధారపడితే బాగుంటుంది. అది పర్మనెంట్ విలువ ఇక్కడ ఉంది, మన విధానాల వల్ల వస్తుంది, మన ఆలోచన విధానం వల్ల, మన జీవన విధానం వల్ల మనకి ప్రపంచం విలువ ఇవ్వడం. వివేకానందుడి దగ్గర ఏముందని విలువ ఇచ్చాం? ఇప్పటికి 100 సంవత్సరాల పైగా అయిపోయింది, విలువ ఇస్తూనే ఉన్నాం. ఇండియా అంటేనే మొదటి పదం వివేకానందుడనే వస్తుంది. ఆధ్యాత్మికత అంటేనే ప్రతి మనిషికి వెంటనే వివేకానందుడు అనే పదం గుర్తొస్తుంది. ఆధ్యాత్మికతలు ఉన్నా లేకపోయినా వివేకానందుడు పదం గుర్తొస్తుంది. ఎందుకు? వ్యక్తి అంత విలువైన వాడు. ఆయన జీవన విధానం 30-40 సంవత్సరాలు కూడా ఆయన బతకలేదు, చాలా తక్కువ జీవించారు. ఇన్ని సంవత్సరాలు మనం గుర్తుంచుకుంటాం. శంకరాచార్యులు గారు కూడా, ఆది శంకరాచార్యులు చాలా తక్కువ. సో మన వ్యక్తిత్వానికి విలువ పెంచుకుందాం, అని వ్యక్తిగా డెవలప్ అవుదాం, వ్యక్తిగా విలువను పెంచుకుందాం, అది పర్మనెంట్ ఉంటుంది. వీటిపైన ఆధారపడితే టెంపరీ. ఎప్పుడు బాధ, ఎప్పుడు కాంపిటీషన్, ఎప్పుడు బాధ, ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అంతే. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు వస్తువులకు విలువ లేదని నమ్మిన వాళ్ళే ఇప్పుడు విలువగా మనం మాట్లాడుకుంటాం. అంతే కదా, వారి దగ్గర ఏమీ లేవు, నిజంగా విలువ ఇవ్వలేదు వాళ్ళు. ఫకీరు సాయిబాబా గారు ఫకీరు, వివేకానందుడు, అందరూ అంతే. వెరీ సింప్లిసిటీ, సింపుల్ లైఫ్ జీవించారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ తిరిగేవారు. అన్నీ ఉన్నవాళ్ళు వీటి వల్ల ఏమి మనకేమో సాధించింది లేదు, ఈయన దగ్గర ఏదో ఉంది అని ఆయన దగ్గరికి వెళ్ళారు. మనం అందరూ షిరిడీకి ఎందుకు వెళ్తున్నాం? అక్కడ ఎంతో విలువైంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి, అక్కడ ఏమీ లేదు, పోతున్నాం, అక్కడ ఉన్నది మన దగ్గర లేదు, అది చాలా ఇంపార్టెంట్ అని వెళ్తున్నాం. అది అర్థమవుతుంది లోపల, అందుకే వెళ్తున్నాం. సో అదేదో ఇక్కడ కూడా పెంచుకుంటే, షిరిడీకి వెళ్ళొచ్చి అక్కడ నుంచి కొంచెం తీసుకొచ్చుకుంటే, ఆ విభూతి లాగుంటే ఆ యొక్క విధానం, సాయిబాబు గారు చెప్పిన విధానం, శ్రద్ధ సబూరి విధానం చెప్పాడు, ఆ విధానం కొని తెచ్చుకొని మనలో విలువ పెంచుకోవచ్చు. ఈ ప్రపంచంలోకి వచ్చిన అసలు కారణం కోసం జీవించడం మొదలుపెట్టండి. దానితో జీవితంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోవడం మీరు గమనించగలుగుతారు. ఎన్నో కారణాలు మనకు కనబడుతుంటాయి, దేనికోసం జీవించాలని మనకు డౌట్ వస్తూ ఉంటుంది. బిజినెస్లో గొప్పవాడి కావాలా, ఉద్యోగంలో మహా గొప్పవాడి కావాలా, ప్రమోషన్ కావాలా, అదే నా లక్ష్యమా, ఇలాగంటే ఈ సమాజంలో నేను ఒక మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలా, మనకు సందేహాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భౌతికం, ఇందాక అనుకున్నట్టు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. అవి కొంతవరకు అవసరము, ఉద్యోగం కొంతవరకు అవసరం, దాంట్లో ప్రమోషన్ కొంతవరకు అవసరం. అదే మొత్తం జీవితానికి మొత్తానికి లక్ష్యం కాదు. ఏదో రోజు రిటైర్ అవుతాం, బిల్ గేట్ కూడా రిటైర్ అయ్యారు. సో అదే జీవన లక్ష్యం కాదు, జీవితానికి పరమార్థం ఇంకొకటి ఉంది. మన ఈ జీవితంలో పుట్టిన పరమార్థం మన లోపల ఉన్న దైవత్యాన్ని మరింత పెంచుకోవడానికి పుట్టాం. మన జన్మతః ప్రతి మనిషి పిల్లవాడు మనం చూస్తున్న దేవుడి స్వరూపం అంటాం. ఆ దైవత్వం ఎక్కడికి పోయింది? కొట్టుకుపోయింది ప్రపంచంలో పడి. ప్రతి మనిషి పుట్టినవాడే, ప్రతి మనిషి చిన్న పిల్లవాడిగానే ఉన్నాడు. మరి ఆ దైవత్వం ఎక్కడికో పోయింది. ఆ పోయిన దైవత్వాన్ని, ఆ పోయిన లక్షణాలని, పోయిన అద్భుతమైన గుణాలని, అద్భుతమైన శక్తిని మనం తిరిగి తెచ్చుకోవడానికి ప్రతి జన్మనే తీసుకుంటూ ఉన్నాం. మనకు తెలుసు ఆత్మస్వరూపంలోని, కానీ మనం అలా జీవించాం. ఇక్కడ ఏదో వీటి కోసం మనం జీవిస్తుంటాం. అవి అవసరమే, ఎంతవరకు అవసరం అంతవరకు చూసుకొని మన అసలు కారణం ఏదైతే ఉన్నామో దానికోసం మనం జీవించడం మొదలు పెడితే, ఒక జీవిత లక్ష్యాన్ని పెట్టుకొని, వ్యాపార లక్ష్యం కాదు జీవిత లక్ష్యం, వ్యాపార లక్ష్యం వేరు, ఉద్యోగ లక్ష్యం వేరు, అదే జీవిత లక్ష్యం అనుకుంటూ ఉంటాం తెలియక. ఎందుకంటే ప్రపంచంలో అలాగే నేర్పిస్తూ ఉంటారు. జీవితానికి ఒక అద్భుతమైన పరమ లక్ష్యం ఒకటి ఉంది. మహానుభావుల పుస్తకాలు చదివితే వారి ద్వారా మనకు అర్థమవుతుంది. వివేకానంద పుస్తకాలు చదివినా, బుద్ధుడి పుస్తకాలు చదివినా, గ్రంథాలు, వారి ద్వారా ఎందుకు జీవించాలి, జీవిత పరమార్థం ఏమిటి, రమణ మహర్షి గారి పుస్తకాలు చదివినా అర్థమవుతుంది మనకి. అవి అర్థం చేసుకొని దాని ద్వారా అప్పుడు దానికి తగిన విధంగా మన జీవన విధానాన్ని మలుచుకోవాలి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదో కోల్పోతామేమో అనుకుంటాం, అందుకే భయంతో వెళ్ళం. ధ్యానము ఆధ్యాత్మికత అంటే వ్యాపారాన్ని కోల్పోతామేమో అనుకుంటాం, జీవితం ఏమైపోతాం, ఏది కోల్పోవడం ఉండదు. మరింత అద్భుతంగా వివేకానందుడు ఏమి కోల్పోలేదు. ఇప్పటికీ ఆయనకి ఇంకా ఆత్మబంధువులు కోట్ల మంది ఉన్నారు. బుద్ధుడు ఏమీ కోల్పోలేదు. ఇప్పటికీ మనం వేల సంవత్సరాలైనా ఆయన తలుచుకుంటూనే ఉన్నాం. మనం నిజంగా ఆ యొక్క జీవిత లక్ష్యంతో జీవిస్తే కోల్పోవడం కాదు, మరింత అద్భుతాలు జరగడం చూస్తాం. మన చుట్టూ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన చుట్టూ ఎంతో అద్భుతమైన వ్యక్తులు చేరడం మొదలుపెడతాయి. ఎందుకంటే అందరూ చూస్తుంటారు ఎవరైనా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారా అని. వీరుంటే నేను కూడా అలా ఉంటాను. ఎందుకంటే ఎవరికైనా ఒక మనిషి ఎగ్జాంపుల్ కావాలి, లైవ్ ఎగ్జాంపుల్ కావాలి.
శ్రీకృష్ణుడు ఉన్నారు, ధర్మరాజు, వీళ్ళందరూ ఆయన Inspire ఆధ్వర్యంలో అవటానికి at least ఇన్స్పైర్ మనం- కావాలి. అవును. అందరిలో డౌట్ ఉంటుంది, నిజమా, చేయొచ్చా లేదా. మనం నిలబడితే మన లాంటి వాళ్ళకు కొన్ని కోట్ల మంది తయారవుతారు. మహా అద్భుతమైన పరిణామాలు మన చుట్టూ జరగడం మనం గమనించవచ్చు. ఇది ప్రాక్టికల్, ఇది థియరిటికల్ కాదు. అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ కాబట్టి, అప్పుడు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మహాత్ముడు అయ్యాడు, ఇప్పుడు కాదు అనుకుంటాం. అప్పుడు బ్రిటిష్ కాలంలో మహాత్ముడుగా కావడం మహా విశేషం. ఇప్పుడు ఏమీ లేదు, కష్టాలు లేవు. బ్రిటిష్ వారి కాలం ఎంత దుర్భరంగా ఉందో మనకు తెలుసు. అందుకోసం స్వాతంత్రం కోసం కొన్ని వందల సంవత్సరాలు పోరాడం. అప్పుడు ఆయన మహాత్ముడు కాగలిగినప్పుడు ఇప్పుడు మనం మంచివారు కాలేమా? అవ్వచ్చు. నిర్ణయం బట్టి ఉంది. మనం దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అనే దాన్ని బట్టి ఉంది. జీవిత లక్ష్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, వ్యాపార లక్ష్యాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, ఓవర్ ఇంపార్టెన్స్ దేనికి ఎక్కువ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మన జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు ఉంటాయి. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, అద్భుతమైన జీవిత లక్ష్యం కోసం మనం జీవించాలి. అందులో భాగంగా సంసారం, అందులో భాగంగా వ్యాపారం, అందులో భాగంగా అన్నీ కలిసి వస్తాయి. అది అర్థమైన విషయం. అది చెప్పడానికి కోసం రాయడం జరిగింది ఆ కొటేషన్. చాలా అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని మా పిఎంసి ప్రేక్షకులకు అందించారండి. చాలా కృతజ్ఞతలు. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు, మా ప్రేక్షకుల కోసం కేటాయించారు. మరి చూశారు కదండి, మరి ఈరోజు భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో ఉమామహేష్ గారి అద్భుత జ్ఞానసారం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.